నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో మనకు మార్కెట్లో చాలా పేపర్స్ అంటే న్యూస్ ఎప్పటికప్పుడు న్యూస్ రావాలి అంటే చాలా మాధ్యమాలు ఉన్నాయి. కాకపోతే ఏ న్యూస్ని నమ్మాలి, ఏ న్యూస్ని నమ్మకూడదు, ఎలాంటి వార్తలు ఎవరు రాస్తున్నారు అన్నది మనందరికీ కొంచెం చాలామందికి అర్థం కాదన్నమాట. నిజంగా ఈ జర్నలిజం ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఏది ఫ్యాక్ట్, ఏది ఫాల్స్ న్యూస్ అనేసి. సో అలాంటి ఫ్యాక్ట్ న్యూస్ ఇవ్వడానికి పల్లవి న్యూస్ అనేసి ఒక సరికొత్త ఈ పేపర్ అయితే వచ్చేసింది. పల్లవి న్యూస్ వెబ్సైట్ వచ్చేసింది. త్వరలో పల్లవి న్యూస్ అనేసి ఒక ఆన్లైన్ ఛానల్ కూడా రాబోతుంది. అయితే సీనియర్ జర్నలిస్టులు కొంతమంది, వాళ్ళ పేర్లు మాత్రం నేను ఇప్పుడు రివీల్ చేయట్లేదు, కాకపోతే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు దీని వెనకలు ఉన్నారు అండ్ నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి వీళ్ళు ముందుకు వస్తున్నారు. సో అలాంటి పల్లవి న్యూస్ పేపర్ని మనం ఈ రోజు నుంచి చదవబోతున్నాము. అండ్ పల్లవి న్యూస్ ఎలా అంటే ఇన్స్టంట్ న్యూస్ అనేసి మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఇన్స్టంట్ న్యూస్ అనేసి వీళ్ళది ఉంది. అందులో ఎప్పటికప్పుడు న్యూస్లు అన్నవి అయితే వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు 12 o'clock నుంచి 2 o'clock వరకు ఏం జరిగింది అండ్ 2 o'clock నుంచి 4 o'clock వరకు ఏం జరుగుతుంది, సో ఆ న్యూస్ అప్డేట్స్ అన్నీ ఇలా ఈ పేపర్ ద్వారా అయితే వస్తూనే ఉంటాయి. అయితే ఇది 2 PM న్యూస్ నేను ఇప్పుడు చదువుతున్నాను. అయితే మెయిన్గా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా ఏం మారింది అంటే అవన్నీ మనం ఇక్కడ చదువుకుందాము. నన్ను మోసం చేశాడు హీరో రాజ్ తరుణ్ పైన యువతి ఫిర్యాదు. 6 గ్యారంటీలు అంటే 6గురిని చేర్చుకోవడమేనా? ఇది మన బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పైన చేసిన కొన్ని న్యూస్ అన్నమాట. ఇది QR కోడ్తో కరెంట్ బిల్లు కట్టేయవచ్చు అనేసి నాడు గో బ్యాక్ నేడు స్వాగతం చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు అయితే హైదరాబాద్కి ఈరోజు వస్తున్నారు. భోలేబాబా ఆస్తులు 100 కోట్లు. భోలేబాబా గురించి మనం నిన్న మాట్లాడుకున్నాము. కేసీఆర్పై నమ్మకం పోయింది, అందుకే ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి. ప్రాణం తీసిన విషవాయువు బావిలో గ్యాస్ పీల్చి 5గురు మృతి. ఛత్తీస్గఢ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిరుద్యోగులను కాంగ్రెస్ వాడుకున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్. సో మనందరికి తెలిసిందే హీరో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ లవర్ బాయ్ ఇప్పుడు ఒక చిక్కుల్లో అయితే పడ్డట్టు కనిపిస్తుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈయన పైన కేసు అనేది నమోదైంది అండ్ FIR చేసింది కూడా ఎవరో బయట వాళ్ళు కాదు. ఆయన 11 నెలల నుంచి ఎవరైతే అమ్మాయితోనే ఉంటున్నాడో, ఎవరైతే అమ్మాయిని తాను తన వైఫ్ అనేసి, తన కాబోయే వైఫ్ అనేసి ఇలా పరిచయం చేసుకుంటున్నాడు గర్ల్ ఫ్రెండ్, ఆ అమ్మాయి లావణ్య అనేసి ఒక అమ్మాయే కేసు వేసింది. అయితే టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్కి అనువే పరిణామం ఎదురైంది. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనేసి ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తామిద్దరము రిలేషన్షిప్లో ఉన్నామని ఓ సినీ హీరోయిన్తో అఫైర్ పెట్టుకొని తనను వదిలేశాడనేసి ఆరోపించింది. గుడిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని 45 రోజులుగా జైల్లో ఉన్నట్లు వాపోయింది. 3 నెలలుగా రాజ్ తరుణ్ దూరంగా ఉంటున్నాడని, ఆయన పైన చర్యలు తీసుకోవాలనేసి, తనకు న్యాయం చేయాలనేసి ఇక్కడ కోరింది. అయితే ఆమె రాసిన లెటర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే రాజ్ తరుణ్ ఎవరైతే లవర్ బాయ్గా మన ముందుకు వచ్చాడో అండ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడో, ఇక్కడ తన లైఫ్లో కూడా చాలామందిని ఆకట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఏదైతే న్యూస్ మనం ఇక్కడ చదువుతున్నామో, అయితే ఈ అమ్మాయితోని 11 నెలలుగా అంతకన్నా ముందు నుంచి పరిచయం ఉంది అనేసి తెలుస్తుంది. అండ్ ఆ అమ్మాయి అబ్బాయి తాలూకా ఫోటోలు కూడా నెట్టింట్లో ఇప్పుడు అందరి దగ్గరికి వచ్చేసాయి. ఇదే ఇప్పుడు సెన్సేషన్. అండ్ ఈరోజు బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడాలనుకుంటే అయితే రాజ్ తరుణ్ ఈరోజు బ్రేకింగ్ న్యూస్గా మారారు. అండ్ ఒక 2-3 డేస్లో ఆయనకు సంబంధించిన ఒక సినిమా రిలీజ్ కాబోతుంది. సో దానికన్నా ముందే ఇలాంటి చిక్కుల్లో పడడం అయితే నిజంగా. అండ్ ఈ అమ్మాయి పైన కూడా ఇంతకుముందు డ్రగ్స్ కేసులో ఈ అమ్మాయిని ఇరికించినట్టు తను చెప్తుంది. తనకు అసలు డ్రగ్స్తో సంబంధం లేదు అనేసి మీడియా ఛానల్స్తో మాట్లాడడం జరిగింది. కావాలని నన్ను డ్రగ్స్ అనే కోణంలో ఇలా ఇరికించి జైలుకి పంపించారు. 45 రోజుల పాటు తాను జైల్లో ఉన్నాననేసి అయితే చెప్పుకొని వచ్చింది. నిజంగా అసలు నిజాలు ఏంటి అన్నది మాత్రం ఏదైతే ఇప్పుడు పోలీసులు తీస్తారో, పోలీసులు ఏదైతే ఇప్పుడు డేటా రికవరీ చేస్తామంటున్నారో, నిజంగా అసలు ఇద్దరి మధ్యన ఏముంది అనేసి ఫోటోలు అయితే బయటకు వచ్చేసాయి. అంటే అమ్మాయి అబ్బాయి అంటే రాజ్ తరుణ్ అండ్ లావణ్య కలిసి ఉన్న ఫొటోసు, కొన్ని సెల్ఫీలు ఇలాంటివన్నీ అయితే బయటపడ్డాయి. కాకపోతే నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సంభాషణ జరిగింది అండ్ ఒక ఫోన్ కాల్ గురించి కూడా ఇక్కడ అమ్మాయి మీడియా ఛానల్స్తో మాట్లాడడం జరిగింది. అంటే ఒక హీరోయిన్ తనని బెదిరించింది అనేసి, రాజ్ తరుణ్ని వదిలేయాలనేసి అయితే చెప్పింది అనేసి అయితే ఇక్కడ అమ్మాయి ఈ కేసు అయితే చేయడం జరిగింది. ఇక మన
పాలిటిక్స్లోకి నిన్న రాత్రి హఠాత్తుగా ఒక 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి జంప్ అయిపోయినారు. సో దాని గురించి కల్వకుంట్ల సంజయ్ ఇక్కడ మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు అంటే 6గురిని చేర్చుకోవడమేనా? కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు అంటే 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలను చేర్చుకోవడమేనా అనేసి బీఆర్ఎస్ కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రశ్నించారు. అంటే సంజయ్ ఈ ప్రశ్నించడంలో తప్పేం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే నిజంగా అక్కడ ఎవరు ఉంటారు? నిజంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ గారు ఇలా ఈ 4-5 తప్పించి ఇంకెవరన్నా మిగులుతారా లేదా అనేసి చాలామందికి ఇప్పుడు డౌట్లు వస్తున్నాయి అన్నమాట. పార్లమెంట్ ఎలక్షన్స్లో చూసుకున్నా, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చూసుకున్నా ఎక్కడ కూడా ఎలాంటి పరిణామాలు అయితే ఇక్కడ కనిపించలేదు. విజయ ఢంకా మోగిస్తా అని చెప్పుకొని వచ్చిన సదరు నేతలు కేసీఆర్ గారు కూడా ఇక్కడ తికమక పడ్డారు అనేసి అయితే మనం అనుకోవాల్సిందే. అండ్ తనకు మిత్రపక్షమైన ఎంఐఎం కూడా కాస్త పక్కన వెళ్ళిపోయి కాంగ్రెస్ పక్షాన చేరినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నిజంగా ఒక మిత్రుడు అంటే పక్కనే ఉండి కాపాడుకోవాలి. అంటే తను పదవిలో ఉన్నా ఉండకపోయినా కూడా ఒక మిత్రపక్షం అంటే పక్కనే ఉండాలి. ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు నాయుడు మిత్రపక్షంగా వచ్చారు, ఆయన కాపాడుకుంటున్నారు. సో అలా ఈ ఎంఐఎం చేసి ఉండాల్సింది. అలా తన ఎమ్మెల్యేలు, తన ఎంపీలు వీళ్ళందరూ నిలబడాల్సింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళందరే పక్కకు తప్పుకొని పదవి కోసము అండ్ అధికార పక్షంతో కలిసి ఇలా వెళ్ళడం ఏంటి అనేసి ఇక్కడ సోషల్ మీడియాలో అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే కాస్త మనం వెనక్కి వెళ్తే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన గెలిచిన కొంతమంది నేతలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి జంప్ అయ్యారన్నమాట. సో వాళ్ళని అప్పుడు చేర్చుకున్నప్పుడు మీకు లేని బుద్ధి ఇప్పుడు వాళ్ళు తిరిగి మా పార్టీకే, సొంత గూటికే వస్తున్నప్పుడు మీకు ఇప్పుడు వెలిగిందా అనేసి కాంగ్రెస్ వాళ్ళు తిప్పి ఇక్కడ ఆన్సర్లు అయితే ఇస్తున్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణకి వస్తే, హైదరాబాద్కి వస్తే మేము మిమ్మల్ని ఇక్కడికి రానివ్వము, గో బ్యాక్ చంద్రబాబు నాయుడు అనేసి ఇక్కడ ధర్నాలు ఎన్నో జరిగాయి. ఎందుకంటే సమైక్యాంధ్ర కోసం చంద్రబాబు అయితే నిలబడ్డారో సో దానికి అగెన్స్ట్గా టీఆర్ఎస్ వాళ్ళు, తెలంగాణ వాదులు ఏదైతే గొడవలు, గో బ్యాక్ ఇవన్నీ చేశారో దాని తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడ గెలిచినా కూడా తెలంగాణ పైన పట్టు కోల్పోవాల్సి వచ్చింది. అండ్ దాని తర్వాత ఇక్కడ టీడీపీ మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి కూడా రాకపోకలు అన్నవి చాలా తగ్గించేసిండ్రు. అయితే టీడీపీ ఆఫీస్ని ఈరోజు చూసుకుంటే మాత్రం నిజంగా మనం తెలంగాణలో ఉన్నామా లేకపోతే సమైక్యాంధ్రలో అంటే ఒకప్పటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అనేసి అయితే అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ ఎల్లో బ్యాడ్జెస్ అండ్ రంగురంగుల ఈ ఎల్లో కలర్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ పెద్ద పెద్ద బ్యారికేడ్స్, పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ బ్యారికేడ్స్ కూడా అంటే జనాలు ఎంతమంది వస్తారో తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తున్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన జనాలు కూడా, ఫ్యాన్స్ కూడా వాళ్ళు రాబోయే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళని కట్టడి చేయడానికి బ్యారికేడ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇదంతా మనకి ఇక్కడ హైదరాబాద్లో ఈరోజు అయితే కనిపిస్తుంది. అయితే రేపు 6th ఆయన ఇక్కడికి రాబోతున్నారు. సో దాని గురించి ఈ న్యూస్ అన్నమాట. నాడు గో బ్యాక్, నేడు స్వాగతం. అప్పుడు తెలంగాణ ద్రోహిగా ముద్ర, ఇప్పుడు రాష్ట్రానికి అతిథిగా వెల్కమ్. నిజంగా అప్పట్లో తెలంగాణ ద్రోహిగా చంద్రబాబు నాయుడిని చాలామంది వర్ణించారు. అంటే తెలంగాణ రావడం మీకు ఇష్టం లేదు, అంటే తెలంగాణ వాసులు ఇక్కడ జాబులు చేసుకోవడము లేకపోతే తెలంగాణ వాళ్ళు ఒక పై స్థాయికి రావడం మీకు ఇష్టం లేదు కాబట్టి తెలంగాణను వద్దంటున్నారు, మీరు తెలంగాణ ద్రోహి అనేసి ఆయనకు అప్పుడు చెప్పేసారు. కాకపోతే ఇప్పుడు మిత్రపక్షం అనేసి అనలేము. కాకపోతే ఇక్కడ తెలుగుదేశము అండ్ ఇక్కడ మన తెలంగాణలో కాంగ్రెస్. కాకపోతే కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయనకు శిష్యులు అంటే మిత్రులే కావచ్చు, శిష్యులు కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా నేను ఆయనకు శిష్యుడినేంది, నేను ఆయనతో కలిసి వర్క్ చేశాను అనేసి చెప్పుకోవడం జరిగింది. అయితే అది కాస్త పక్కన పెట్టిద్దాము. అయితే ఇక్కడ ఇద్దరి మధ్యలో ఒక మంచి సంబంధమే ఉంది, సో కొనసాగుతుంది. కాబట్టి ఒక మంచి మిత్రుల్లాగా ఇక్కడ హైదరాబాద్లో కలుద్దాం అనేసి అయితే వాళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను, విజిట్ చేస్తాను. అండ్ తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుందాము, ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం అనేసి అయితే చెప్పొచ్చిండ్రు. అయితే చంద్రబాబు విషయంలో మారిన వైఖరి అనేసి అయితే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పటి ఈ గో బ్యాక్ నినాదాలు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈయన్ని స్వాగతిస్తుంది. ఈయన బీజేపీకి సపోర్ట్ చేసి ఉండొచ్చు, కాకపోతే కాంగ్రెస్కి ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి గారికి మంచి సంబంధం కలిగి ఉంది, ఇద్దరు మంచి మిత్రులు కాబట్టి సో ఆయనకి స్వాగతిస్తున్నారు. గో బ్యాక్ నినాదాలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగబోతున్నారు, అంటే ఈరోజే దిగబోతున్నారు. ఇదంతా సో రేపు కలవబోతున్నారు, ఈరోజు దిగబోతున్నారు. ఈరోజు
టీడీపీకి సంబంధించిన కొన్ని కీలక చర్చలు అయితే వాళ్ళు ఇక్కడ చేయబోతున్నారు అండ్ కొంతమందితో ఇక్కడ మాట్లాడబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ పగ్గాలు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేసి ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఇష్టం లేక వాళ్ళు వెళ్ళిపోవడము ఇదంతా జరిగింది. అండ్ తెలంగాణలో టీడీపీ అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని దాని గురించి మాట్లాడతారు అనేసి అయితే ఇక్కడ ఊహాగానాలు వస్తున్నాయి. నిజంగా అలాంటివే తీసుకొస్తే మాత్రం మళ్ళీ టీడీపీకి ఇక్కడ ఒక వైభవం అయితే వస్తుంది అనేసి అయితే మనం అనుకోవచ్చు. భోలేబాబా ఆస్తులు 100 కోట్లు. ఓకే, నిన్నటి నుంచి మొన్నటి నుంచి భోలేబాబా గురించి మనం వింటూనే ఉన్నాము. ఎవరి భోలేబాబా అనేసి అండ్ హత్రాస్లో ఏం జరిగింది అనేసి ఇవన్నీ మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాము. అండ్ దీని గురించి మనం మాట్లాడడం కూడా. అయితే ఈయన ఆస్తులే 100 కోట్లు అంట. అంటే ఫేక్ బాబాగా ఏదైతే చలామణి అయిండో సో ఆయన ఆస్తులే 100 కోట్లు అంట. అంటే అవన్నీ ఆయన సంపాదించింది కాదు, అవన్నీ భక్తులు కానుకల రూపాల్లో ఇచ్చింది. అంటే ఇలాంటి ఫేక్ గాళ్ళకి మీరు 100 కోట్ల ఆస్తులు ఇచ్చి నిజంగా అవే డబ్బులు మీరు ఎవరో బీద వాళ్ళకు ఎక్కడికైనా ఇచ్చేస్తే బాగుండేది. లేకపోతే ఏదైనా గుళ్ళకో లేకపోతే ఏదైనా అనాథ శరణాలయాలకు ఏదైనా హాస్పిటల్కి చారిటీగా ఇస్తే బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి ఫేక్ వాళ్ళని నమ్మి అక్కడ జనాలు 120 మందికి పైగా చనిపోయిన తర్వాత ఈయన అక్కడి నుంచి పారిపోయాడు. ఇప్పటికీ పత్తాలేడు. అండ్ ఈయన పైన అక్కడ 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా ఎలాంటివి అంటే చీటింగ్ కేసులు, ఇంతకుముందు హత్య కేసులు ఇలాంటివన్నీ. కాకపోతే అప్పటి ప్రభుత్వం ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాస్త కాపాడుకుంది. అండ్ ఇప్పుడు బీజేపీ ఉన్నా కూడా ఏదైతే ఈయన వెనకాల ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు అండ్ ఆయనతో మిత్రుల్లాగా ఈయన ఏజ్ ఎ బిహేవియర్ వీళ్ళది ఉంటుందో సో దానివల్ల ఈయన సేఫ్ సైడ్గా ఉంటున్నాడు అనేసి అయితే ఇక్కడ తెలుసుకొని వస్తుంది. అయితే హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటికే చనిపోయారు. ఇదంతా మనం మాట్లాడుకున్నాము. అయితే ఆయన ఆస్తి అయితే 100 కోట్లు అనేసి తెలిసింది. సో ఇలాంటివి న్యూస్లు మీకు కావాలి అనుకుంటే మాత్రం పల్లవి న్యూస్ ఇన్స్టంట్ న్యూస్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఫాలో అయ్యి ఈ న్యూస్ని మీరు పొందవచ్చు. ఇలాంటి ఎప్పటికప్పుడు న్యూస్లు అయితే మీకు వస్తూనే ఉంటాయి. సో స్టే ట్యూన్ టు పల్లవి న్యూస్ అండ్ స్టే ట్యూన్ టు జర్నలిస్ట్ సిద్ధు ఛానల్. మీ యొక్క కామెంట్స్, మీ యొక్క వ్యూస్, మీ యొక్క లైక్స్ ఇవన్నీ కూడా మాకు చాలా అవసరం. టిల్ దెన్ జై హింద్, జై భారత్.